చూసారా? మునగ ఎంత శ్రేష్టమైందో మనందరికీ తెలుసు. మునగ వల్ల ప్రయోజనాలు కూడా మనకు తెలుసు. ఆ మునగ అనేది ఒక్కసారి చూస్తే ఈ సీడ్స్ మీకు ఇవ్వడానికి రెడీ చేశారండి మా బావగారు. అవి చూడండి, అంతా కూడా రెడీగా ఉన్నాయి. ఆ మునగ చాలా బాగా అవుతుందండి. ఇది మంచి న్యాచురల్గా చక్కగా అనమాట. చూసారు ఫ్లవర్? చూసారా ఫ్లవర్ కూడా ఎలా ఉంది చూడండి, చక్కగా ఫ్లవరింగ్ కూడా బాగుంది. ఆ కాయలు చూసారా? కాయలు మాడిపోయిన కాయలు మీకోసం ఉంచడం జరిగింది. ఆ సీడ్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. మునగ ప్రస్తుతం రైనీ సీజన్, మునగకి మంచి అనువైన సమయం అండి. ఈ వస్తున్న తొలకరలో మనం ఈ మునగ వేసుకుంటే చాలా చక్కగా అవుతుంది. ఎందుకంటే తడి ఉంటుంది కాబట్టి చక్కగా అవుతుంది. దీనికి మనం టెర్రస్లో అయితే ఎర్రమట్టి, కుళ్ళిన కంపోస్టు, కోకోపిట్టు ఇవన్నీ కూడా సంపాల్లో వేసుకొని దానిలో మనం కొద్దిగా పెద్ద డ్రమ్లో వేసుకోవాలండి. దీనికి కనీసం 6 నుంచి 8 గంటలు సూర్యరశ్మి అవసరం అండి. ఆ విధంగా మనం పెంచుకోవాలి. నీరైతే క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఆ చిన్న మొక్కలు బాగా వేసుకోవాలి. పెద్ద మొక్కలు అయిన తర్వాత మనం కొద్ది తగ్గించినా పర్వాలేదు. ఆ విధంగా ఎరువు మాత్రం నెలకు ఒకసారి వర్మీ కంపోస్టు, జీవామృతం ఇలాంటివి ఇవ్వండి. వేపపిండి కూడా 2-3 నెలలకు ఒకసారి మనం వేసుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే మొక్క 4-5 అడుగులు ఎత్తుకు పెరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే పైభాగాన్ని కట్ చేయాలి. పైభాగాన్ని కట్ చేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట. ఎక్కువ కొమ్మలు వచ్చి కాయలు అనేవి ప్రతి కొమ్మకి అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. అలాగే దీనికి 200 నుంచి 300 లీటర్ల పెద్ద డ్రమ్ అయితే బాగుంటుందండి. అలాగే మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. ఆ కింద నుంచి వాటర్ వెళ్ళిపోయేటట్టుగా మీరు చేసుకోండి, బాగుంటుంది. ఆ విధంగా మనం వేసుకుంటే మునగ అనేది చాలా బాగుంటుంది. దీనిలో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయండి. మీకు నాణ్యమైన విత్తనాలు పంపిస్తున్నామండి. అదేంటంటే 1-2 అంగుళాల లోతులో విత్తనం నాటి సరిపోతుంది. మనకి 15 రోజులు దాటాక మనకి మొలకలు వస్తాయండి చక్కగా.